ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత కస్టోడియల్ టార్చర్. ఆయన దగ్గర మీరు ఇంట్రాగేషన్లో ఏం రాబట్టాలి, ఆయన ఏం దొంగతనం చేశాడు, లేకపోతే ఆయన నుంచి లేకపోతే ఏ స్కామ్ చేశాడని తీసుకెళ్ళారు మీరు. ఇప్పుడు ఏదైనా స్కామ్ చేశారు, లేకపోతే ఇతని విచారణ అవసరం, ఇతని నుంచి రహస్యాలు విషయాలు రాబట్టాలి కాబట్టి కస్టోడియల్ టార్చర్ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటే దానికి ఎంతో కొంత సమర్థించుకునే వాదన ఉండొచ్చు. ఈయన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ప్రభుత్వ అధినేత, ఒక పార్టీ అధినేత, ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి పోలీసు వ్యవస్థను అడ్డంగా వాడుకున్నాడు. దాంట్లో సునీల్ కుమార్ గారు, సునీల్ నాయక్, విజయపాలు, ఇంకా అనేక మంది ఎస్ఐలు, సిఏలు, డిఎస్పీలు అందరూ బలయ్యారు. అందరినీ పావులుగా వాడుకున్నాడు. ఇంత సిబ్బంది, మీరందరూ ప్రజల తరపున బాధ్యత వహించాల్సిన వాళ్ళు, జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ఒక ఓత్ తీసుకుని ఉద్యోగం విధుల్లోకి వచ్చిన వాళ్ళు అంత అడ్డగోలుగా వైలేట్ చేయటం ఎంతవరకు ధర్మం అనేటువంటిది సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఆయన ఆఫీసర్ కాబట్టి చాలా పద్ధతిగా చెప్పాల్సి వస్తుంది. మీకు మీరే ఆలోచన చేసుకోవాలి. ఆ వాళ్ళు జరిగిందేంటి, మీరు గుండెల మీద చేసుకు చెప్పండి ఏం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆపారా లేదా, ఆ పక్కన నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడారా లేదా,